నేను ఏ విషయం తాగలేదు. అసలు అవసరం నాకేంటి? మరైతే నీ ఒంట్లోకి విషమెలా వచ్చిందిరా? సావు బతుకుల్లో ఉన్న నిన్ను ఒక ఆటో డ్రైవర్ కాపాడి హాస్పిటల్లో చేర్పించింది. లేదంటే ఈ పాటికి నువ్వు... నేను ఫ్రెండ్తో కలిసి గెస్ట్ హౌస్లో మందు తాగాను, కానీ ఈ పాయిజన్ ఎలా తాగాను అది నీకే తెలియాలి. నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఎలాంటి వాళ్ళో అది నీకే తెలియాలి. నువ్వు డైరెక్ట్ గా విషం తాగలేదంటే ఇండైరెక్ట్ గా విషం నీ బాడీలోకి ఎలా వెళ్ళింది? నువ్వు తాగే ఆల్కహాల్లో కలిసిందా లేక నువ్వు తినే ఫుడ్ లో కలిసిందా నువ్వే తెలుసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళమో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. మరి నీ చుట్టూ ఎలాంటి వాళ్ళున్నారో నీకు అర్థం కావట్లేదా? దెబ్బ కొట్టి చెప్పాల్సిన వయసులో జాలి చూపించాను. అదే నా తప్పయింది. ఇప్పుడు కొట్టిన నువ్వు మారే పరిస్థితుల్లో లేవు. చూడు, ప్రతిసారి అదృష్టం మనకు తోడు రాదు. భగవంతుడు కూడా బతకడానికి మారడానికి ఒక్క అవకాశమే ఇస్తాడు. నువ్వు మారతావో మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రమాదంలో పడతావో నువ్వే తెలుసుకో. దానికంటే ముందు నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఆ తర్వాత నువ్వేం... ఇంకా చాలు. మరీ ఎక్కువ అడ్వైస్ నాకు నచ్చదని తెలుసు కదా. ప్రాబ్లం నాది, నేనే తెలుసుకుంటాను. నేను విషయం తాగడం ఏంటి? గెస్ట్ హౌస్లో మందు, అక్కడ ఉన్నది ఇద్దరు. కిరణ్ నా కోసం ప్రాణం ఇచ్చేవాడే కానీ నా ప్రాణం తీసేవాడు కాదు. మిగిలింది మాయా. డార్లింగ్, ఆ గ్లాస్ ఫుల్ చేయి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఎస్, అదే ఈ పని చేసింది. ఈ కాస్త మిగిల్చావెందుకు? ఇది కూడా అయిపోగొట్టు. డామ్ ఇట్, స్విచ్ ఆఫ్ చేసింది. ఇదే దీని పని. ఇదే సార్, చెప్పండమ్మా. కృష్ణ గారిని కలవాలి, ఒకసారి ఆయన్ని పిలుస్తారా? కృష్ణ? ఆయన ఎవరమ్మా? అదేంటండి, ఈ గెస్ట్ హౌస్ ఓనర్ని ఎవరు అని అడుగుతారేంటి? ఏంటమ్మా, గెస్ట్ హౌస్ ఓనరా? దీని ఓనర్ కృష్ణ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటండి, ఆయన చెప్పారు. నేను ఇక్కడికి వచ్చాను. ఏంటండి అలా చూస్తున్నారు? నిజంగా మీరు ఇక్కడికి వచ్చారా? అవునండి, వచ్చాను. చూడమ్మా, ఈ గెస్ట్ హౌస్ని మేము అద్దెకిస్తూ ఉంటాం. దీని ఓనర్ పేరు కృష్ణ కాదు, సేట్ భజన్ లాల్. ఇక్కడికి మీరు వచ్చారంటే ఆ మనిషి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడో, మీరెందుకు వచ్చారో మీకే తెలియాలి. లేదు సార్, ఇది కృష్ణ గారి గెస్ట్ హౌసే. నాకు బాగా గుర్తుంది. 2 రోజుల క్రితం వచ్చాను. ఆ రోజు మీరెవరూ లేరు, కృష్ణ ఒక్కడే ఉన్నాడు. ఏంటమ్మా నువ్వు? మేం చెప్తున్నాం కదా,
కృష్ణ లేడు, గోవిందుడు లేడు. అసలు అతనెవరో మాకు తెలియదు. ఎంతో మందికి అద్దెకిస్తూ ఉంటాం. అతనెవరో ఇది నా సొంతం అని చెప్పి మిమ్మల్ని మోసం చేసుంటాడు. లేదండి, అతను అలాంటి మనిషి కాదు. కాకపోతే మంచిదేనమ్మా. కానీ ఇది మాత్రం సేట్ భజన్లాల్ గారి గెస్ట్ హౌస్. మీకింకా అనుమానంగా ఉంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి. మీ ముందే అంతా తేల్చేస్తాను. ఫోన్ చేయండి. ఫోను ఏమైందమ్మా? ఫోన్ పనిచేయట్లేదు సార్. అర్థమైందమ్మా. అతను ఎవరో నిన్ను బాగా మోసం చేశాడమ్మా. ఈ గెస్ట్ హౌస్ చూపించి నీ దగ్గర కథలేవో చెప్పాడు. అది నమ్మి నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఏంటో. లేదు సార్, అతను అలాంటి మనిషి కాదు. సరేలమ్మా, నీ నమ్మకం నీది, మాకెందుకు. ఇక నుంచైనా ఇలాంటి చోటికి అలా నమ్మేసి రాకమ్మా. వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళమ్మా. కనపడవా కనపడవా కన్నీరై మిగిలెళతావా చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకి నెడతావా కనపడవా కనపడవా నిజంగా నేను మోసపోయానా? నేను కోసే కథను కృష్ణ నన్ను మోసం చేశాడా? వస్తావా లేదు, తను నన్ను మోసం చేయడు. స్వామి, అందరూ బావుండాలి, అంతా మంచి జరగాలి. సార్, మీరు రాణమ్మను కలవాలి. అక్క పూజ చేస్తున్నారు, లోపలికొచ్చి కూర్చోండి. టీ కానీ కాఫీ కానీ ఏమైనా? ఆతిథ్యం కోసం రాలేదు. అక్క, నేను కూరగాయల కోసం వెళ్తున్నాను. నీ కోసం ఎవరో వచ్చారు. సరే, నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగే అక్క. ఇక్కడికెందుకు వచ్చారు? ఎందుకొచ్చానో నీకు తెలియదా? ఆ రోజు పోలీస్ స్టేషన్లోనే నాకేం కావాలో లెటర్ రాసిచ్చాను. దాన్ని అక్కడే చించి పారేశాను. నా సమాధానం మీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకొచ్చారు? మనిషి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం ఎలా మారిపోతుందో మనిషి నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి. ఆ రోజు లెటర్ చదవగానే కోపంలో చించేశావు. కానీ కోపం తగ్గాకైనా అర్థం చేసుకుని నిర్ణయం మార్చుకుంటావని వచ్చాను. నిర్ణయం అంటేనే మార్చుకోలేనిది అని అర్థం. నేనేది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోను. ఒక్కసారి నిర్ణయించుకుంటే అది మార్చుకోను. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళతాను, కాని మళ్ళీ వస్తాను. ఒక్కసారి కాదు,
1000 సార్లైనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. కాదు అనడానికి నీకు విసుగొస్తుందేమో. నీ చేత అవును అనిపించుకోవడానికి నేను మాత్రం విసుగుపడను. నా గురించి పూర్తిగా తెలీదనుకుంటాను. అప్పుడు కేవలం లెటర్నే చింపి విసిరుగొట్టాను. ఇలా విసిగిస్తే మీ గౌరవం పోగొట్టుకుంటారు. నాకు నీ గౌరవం అక్కర్లేదు. నువ్వు మర్యాదగా మాట్లాడినా అమర్యాదగా చీపోరా అన్నా కూడా నేను పట్టించుకోను. పార్కులో మీ ప్రాణాలు పోతుంటే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మొదటి తప్పు చేశాను. మీ కొడుకు తాగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి రెండో తప్పు చేశాను. విషం తాగిన నీ కొడుకు ప్రాణాలు కాపాడి చాలా చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు అవి చేస్తుంటే మానవత్వం అనుకున్నాను. కానీ ఇప్పుడు అవే మహాపాపం అనిపిస్తోంది. మీ కుటుంబానికి చేసిన మంచికి ఇంకెవరైనా అయితే వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్తారు. జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తారు. కానీ మీలాగా ఇలా ఎవరు వేధించరు. మీకప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరనుకున్నది ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. జరిగేదాకా నేను విడిచిపెట్టను. మెట్లు దిగడం మొదలు పెడితే చివరి మెట్టు జారి నేల మీదకైనా వస్తానేమో కానీ వదిలిపెట్టేది మాత్రం లేదు. మీకు సమాజంలో మంచి పేరు మర్యాదలు ఉన్నాయి. అవి పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఇక బయలుదేరితే సంతోషిస్తాను. వెళ్ళిపోతున్నాను అంటే అర్థం మళ్ళీ తిరిగి రానని కాదు. వస్తాను. ఈ గెస్ట్ హౌస్ని మేము అద్దెకిస్తూ ఉంటాం. దీని ఓనర్ పేరు కృష్ణ కాదు, సేట్ భజన్ లాల్. అతనెవరో ఇది నా సొంతమని చెప్పి మిమ్మల్ని మోసం చేసుంటాడు. ఈ గెస్ట్ హౌస్ చూపించి నీ దగ్గర కథలేవో చెప్పాడు. అది నమ్మి నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఏంటో. ఎందుకు కృష్ణ ఇలా చేశావు? వీళ్ళందరూ చెప్తుంది నీ గురించి నిజమేనా? నీ ఫోన్ నంబరు కరెక్ట్ కాదు. ఆ గెస్ట్ హౌస్ నీది కాదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా కృష్ణ? లేదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. కృష్ణ అలాంటి మనిషి కాదు. నాకు కనిపిస్తాడుగా, అన్నింటికి సమాధానం చెప్తాడు. కృష్ణ కృష్ణ చాలా మంచివాడు. వీళ్ళంటున్నది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నిన్ను ఎత్తుకోగలిగేదాన్ని. ఆ దేవుడు నన్ను ఈ కుర్చీకి పరిమితం చేశాడు.
థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సీ యూ టుమారో. ఓకే. బాయ్. బాయ్. కృష్ణ 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 ఆగు. నువ్వు నువ్వు ఆ రోజు గుళ్ళో కాళ్ళు లేనట్టు చక్రాల కుర్చీలో. పర్వాలేదే, నీకు జ్ఞాపక శక్తి బాగా ఎక్కువే. బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఎస్, అది నేనే. నువ్వు ఆ కారులో కృష్ణతో. నీకు ఇంకా అర్థం కాలేదా? నేను కృష్ణకి గర్ల్ ఫ్రెండ్ని. ఆ రోజు నిన్ను పడేయడం కోసమే అలా నటించమని చెప్పాడు కృష్ణ. ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా? ఇంత రాత్రిపూట ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కారులో ముద్దు పెట్టి డబ్బులిచ్చాడు అంటే దానికి అర్థము నీకు బాగా అర్థమైందనుకుంటా. నేను నీలాగా ట్రాప్లో పడిపోయి ఫ్రీగా సర్వీస్ చేసే రకం కాదు. నువ్వు కూడా నాలాగా మారిపో. వాడి దగ్గర బోలెడు డబ్బుంది. నాలాగా బోలెడు డబ్బు లాక్కొని లైఫ్ని ఎంజాయ్ చెయ్యి. అంటే అంటే నేను మోసపోయానా? ఇంకా నీకు అనుమానంగా ఉందా పిచ్చిదానా? కుడికాలు ముందు పెట్టి లోపలికి పద. ఎందుకు రానమ్మా? ఎందుకంటే నువ్వీ ఇంటికి కాబోయే కోడలివి.